ఉత్తరాంధ్రలో సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వస్తుందన్నారు టెక్కల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి. సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తుందన్నారు. ప్రజలు చంద్రబాబు మోసం చేశాడు కాబట్టి 2019లో ఘోరంగా ఓడిపోయారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ 25కు పైగా సీట్లు సాధిస్తుందంటున్న కాయల వెంకటరెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 20వ రోజు కొనసాగుతుంది. 20 రోజులుగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్న పరిస్థితి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించినప్పటి నుండి కూడా అదే స్థాయిలో ప్రజా స్పందన ఉంది. ఎందుకు ఈ స్థాయిలో ఉత్తరాంధ్ర ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? మనతో పాటు మాట్లాడేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, కీలకమైనటువంటి టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. ఒక ఉత్తరాంధ్ర అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి అశేషమైన ఆదరణ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు అత్యంత వెనుకబడిన జిల్లాలో గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన చేసిన సంక్షేమం కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఇక్కడ ఒక పోర్టు కట్టడం కానీ, అనేకమైన కంపెనీలు విశాఖపట్నాన్ని తీసుకురావడం కానీ, రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం అనే అంశం కానీ ఇక్కడ ప్రజలను చాలా బాగా కదిలించింది. ప్రజల మనసుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు సొచ్చిపోయారు. ఈ గవర్నమెంట్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజలకు పెట్టడమే తెలిసి తప్పితే ప్రజలను దోసుకోవడం అన్నది వీళ్ళకి తెలియదు. ప్రజలను దోసుకున్నారు కాబట్టే, ప్రజలను నిలువున ముంచేశారు కాబట్టే 2019లో అంత ఘోరమైన వాటమిని చంద్రబాబు నాయుడు సవిచూశారు. మళ్ళీ 2019 మించిన విజయాన్ని, సుపరిపాలన అందించాము, ప్రజలందరికీ ఫలాలు అందించాం కాబట్టి 2024లో ప్రజలందరూ కూడా అఖండమైన విజయాన్ని మనకు అందించబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి కానీ, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులకు కానీ, ఎవరైతే పెద్ద నాయకులుగా టీడీపీ అధ్యక్షులుగా చాలామంది అవుతున్నారో అచ్చెన్నాయుడు గారికి కానీ వారికి వాటమి భయం పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రజాబలం లేదు, ప్రజల ఆదరణ లేదు. తద్వారా ఈ ప్రాంతానికి వస్తే ఏదో చేసేస్తున్నారనే భ్రమను ప్రజలు క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి యుగం కాదు, ఇది సోషల్ మీడియా యుగం. ప్రజలందరికీ తెలుసు దోసుకోవడానికి ఇక్కడ భూములు ఏమీ ఖాళీగా లేవు. ఇక్కడ ప్రతి భూమికి కూడా ఓనర్ ఉన్నాడు. ఇక్కడ ప్రతి భూమికి టైటిల్ డీడ్ ఉంది. దోసేసుకుంటానంటే దోయించేసుకోవడానికి సిద్ధంగా ఎవరో ఉండరు. అది ముందు వాళ్ళు తెలుసుకోవాలి. 3 జిల్లాల్లో కలిపి 3 సీట్లు గెలుచుకోమనండి వాళ్ళని. క్లీన్ స్వీప్ చేయగల 3 జిల్లాల్లో కలిపి 3 సీట్లు గెలుచుకుంటే వాళ్ళు క్లీన్ స్వీప్ చేసినట్టే లెక్క. ఇక్కడ ఖచ్చితంగా అటు నేను శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టెక్కలే నేను చూస్తా ఉన్నాను. అలాగే విజయనగరం జిల్లా అంతా నాకు కొట్టిన పిండి. విశాఖపట్నంలో నేను నివాసం ఉంటున్నాను. ఈ 34 నియోజకవర్గాల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. నేను చాలా లోతుగా అధ్యయనం చేసి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ 34 నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గాల పైబడే వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది తప్ప 25కి ఒక్క సీటు కూడా తగ్గదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసుకున్నటువంటి కృతజ్ఞతతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టినప్పటి నుండి మండు టెండర్లో సైతం లెక్క చేయకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తారు. ఉత్తరాంధ్రలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకి 3 పార్టీలకి ఈ 3 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో కనీసం 3 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉందని కాయల వెంకటరెడ్డి అంటున్నారు. వీడియోని సత్యాతో సతీష్, సాక్షి టీవీ, పెందుర్తి.